దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప సదాకాశాన్ని బట్టి దేవునికి పేరుగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి శ్రేష్టమైన సమయంలో మనం పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచాం, ఘనపరిచాం. ఆరాధన దేవుడు మనకు తోడున్నాడు. శ్రేష్టమైన సమయంలోనికి వచ్చాం కనుక అందరం కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ఇది చాలా అమూల్యమైన సమయం కనుక దేవుని వాక్యంలో నుంచి కొద్ది వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 5వ వచన భాగాన్ని చదువుకుందాం. సామెతలు వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి, ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడువుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య నీకు వందనాలు ప్రభువా. పూజనీయుడా నీకు వందనాలు. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రభువా నీ సన్నిధానానికి చేర్చి మా ఆత్మీయ జీవితాలు దినదినము అభివృద్ధి పదములో నడవటానికి, ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను అనేకులకు మాదిరిగా ఉండటానికి మీరు మమ్మల్ని ఈ స్థలానికి నడిపించి ఈ శ్రేష్టమైన భావాలతో మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు వందనాలు. నీ వాక్యము నీవు మాతో మాట్లాడుచుండగా మాకు వినగలిగిన చెవిని గ్రహించే మనసును దయచేయండి, అంగీకరించే మంచి స్వభావాన్ని దయచేయండి. మీ దాసున్నైన నన్ను మీరు నిలవబెట్టుకునండి. నా నోట నీ మాట ఉంచండి. అది మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండటం సహాయం దయచేయమని, నన్ను నీ సులువు చాటును మరుగుపరిచి నేను నువ్వు కనపరుచుకున్నామని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో శ్రేష్టమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నా యొద్దకు వచ్చి ఏమన్నాడు అక్కడ? నా యొద్దకు వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి, ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగ చేయు మార్గములో చక్కగా నడువుడి అని అంటున్నాడు. అయితే ఇక్కడ మనకి జ్ఞానము లేనివారై ఉండక తెలివి కలుగు చేయు మార్గంలో చక్కగా నడవండి అంటున్నాడు. అంటే దీనికి ముందుగా మనకి జ్ఞాపకం చేసింది ఏంటంటే, ప్రభు నా యొద్దకు రండి, నేను ఆహారాన్ని మీ కొరకు సిద్ధపరిచాను అని అన్నాడు. మనము ఆహారాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే మనిషికి 2 విధాలైన ఆహారాలు అవసరమై ఉన్నవి. ఒకటి శరీరానుసారమైన ఆహారము, రెండోది ఆత్మీయ ఆహారము. శరీరానుసారమైన భోజన పానములు ఈ లోకం వరకే వర్తిస్తాయి. అవి బ్రతికినంత కాలం కూడా మనం తినడానికి అన్ని రకాల శరీరానుసారమైన మంచి విలువైన పదార్థాలు తినడానికి మన శరీరం సహకరించదా? కొంతమందికి కొంతకాలం వచ్చిందాక షుగర్ వచ్చింది, రకరకాల బలహీనతలు వస్తాయి, దానివలన సమృద్ధి అయిన ఆహారాన్ని మనం తినలేం. అయితే శ్రేష్టమైన ఆహారం ఏంటి అంటే అది జీవాహారం, అంటే ఆత్మ సంబంధమైన ఆహారం. దీని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిస్తూ ఉంది. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడతా ఉన్నాడు. ఆయన మనం అంగీకరిస్తున్నాం. అయితే ఆయన జీవితంలో మనం నేర్చుకోవలసిన శ్రేష్టమైన సత్యాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన బిడ్డను ఏ విధంగా పెంచాడో, ఆయన బిడ్డలమైనా మనం కూడా చెప్పండి, మనమందరం విశ్వాసులకు అబ్రహాము తండ్రి కనుక మనం అది అంగీకరిస్తున్నాం. కనుక మనం అందరం కూడా ఆయన బిడ్డలమే. ఆయన జీవించి ఉన్నప్పుడు తన బిడ్డను ఏ విధంగా పెంచాడో ఆ విధంగా మనం కూడా పెరగాలి. అయితే ఒక నిబంధన ఇక్కడ రాయబడింది. ఆ నిబంధన ఏంటంటే ఆదికాండము 21వ అధ్యాయంలో 7వ వచన భాగం చదువుకుందాం. మరియు శారా ఎవరు అబ్రహాముతో చెప్పిన నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అని ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొట్టి జనమైపడతాం. హల్లెలూయా. ఈ అన్నప్రసన్న కార్యక్రమం ఎక్కువగా భారతదేశంలో దాన్ని ఒక భారతీయ సంప్రదాయంగా ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు.
అంటే క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ భారతదేశ సాంప్రదాయంలో ఎక్కువగా దాన్ని కంపల్సరీ దాని కొరకు కొంత వేల చెల్లించి బంధుమిత్రులను పిలిచి అన్నప్రసన్న కార్యక్రమం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అబ్రహాం కూడా తన కుమారుడైన లేక పుట్టిన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచి, అంటే ఎదుగుచుండగా పాలు మరిచినప్పుడు అతని కొరకు గొప్ప విందు చేసి మంచి విందు ఏర్పాటు చేశాడు. అయితే దీనికంటే భౌతికంగా అతను పాలు విడిచినాక, అంటే పాలు మరిచి బలమైన ఆహారంలో అడుగు పెడుతున్నాడు కాబట్టి అప్పుడు గొప్ప విందు చేశాడు బంధుమిత్రులను పిలుచుకొని కృతజ్ఞతగా. ఎందుకంటే దశలోనికి రాసిన పత్రికలో ప్రతి విషయం అందులో కృతజ్ఞతలు చెల్లించుట, ఇలాగ చేయుట మీ విషయంలో దేవుని చిత్తమైంది అన్నాడు దేవుడు. కనుక అబ్రహాము ఆ రోజుల్లోనే ఆ కార్యాన్ని చేశాడు. అయితే దానికి ముందుగా మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనంలో చూడండి, 4వ వచనంలో బహు బలమైన నాజీరు చేయబడ్డాడు. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేసిన. కబులు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సున్నతి బలం ఏంటి అని అంటారు మీరు. ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటున్న ఆహారాన్ని గురించి కదా, ఆహారాన్ని గురించి అన్న మన మూల వాక్యం. కానీ సున్నతి ఏంటి ఇందులో అంటే, సున్నతిలో ఉన్న బలం అది అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాముకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన కుమారుడైన 8 దినముల కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్ళి ఆ రోజు సున్నతి చేయించాడు అని రాయబడింది. ఆ రోజు సున్నతి చేయించాడు అని రాయబడింది. అయితే ఈ సున్నతి బలం ఏంటి? ఆహారాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు సున్నతి బలం ఏంటంటే, మనం ఒకసారి కొంచెం ముందుకు పోతే దావీదు కాలంలో దావీదుని గురించి ప్రపంచానికి ఒక దినం ముందుగా ప్రసిద్ధి అంటారు. దావీదు అనేవాడు ఒకడు ఉన్నాడు, అతను దేవుని దాసుడు అని ప్రజలకు తెలిసింది, ఇశ్రాయేలీయులందరికీ తెలిసింది. ఎప్పుడంటే అతను గొలియాతును చంపినప్పుడు. అయితే దావీదు ఆ సమయంలో గొలియాతును చంపినప్పుడు 17వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు తన తండ్రి అయిన గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు తన తండ్రి కుమారులు 3 యుద్ధంలో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి చిన్న ముక్కలు, రొట్టె ముక్కలు ఇచ్చి అన్నయ్యోళ్ళు క్షేమ సమాచారం కనుక్కొని రాయా అని దావీదుని పంపించాడు, చిన్న కుమారుణ్ణి. దావీదు యుద్ధభూమిలోకి వెళ్ళినప్పుడు యుద్ధభూమిలో వారు ఆ పర్వతం మీద, వీరు ఈ పర్వతం మీద ఉంటే మధ్యలో ఉన్న ఆ మన్యంలో 6 మూరల జానడు, అంతేనా, 6 మూరల జానడు కలిగిన గొలియాతు అక్కడికి వచ్చి సవాళ్ళు చేస్తున్నాడు. ఆ సవాళ్ళు విన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఆ 6 మూరల జానను చూసి భయపడుతున్నారు. అయితే ఈ దావీదు ఆ స్థలంలోనికి వెళ్ళి వాడి సవాళ్ళు ఎప్పుడైతే విన్నాడో, దావీదు చెప్తున్న మాట ఏంటంటే రోషం వచ్చిందంట. ఎందుకు రోషం వచ్చింది తెలుసా? సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు మనవలను తృణీకరించడం ఏంటి? 6 మూలల జాననేమో ప్రజలు చూస్తున్నారు, అది భౌతికమైన ఆకారంగా కనపడుతుంది. కాబట్టి దావీదుకి ఏం కనపడుతుంది? వాడు సున్నత లేనివాడు, వాడు మనం తృణీకరించడం ఏంటి? సున్నత లేనివాడు మనల్ని తృణీకరించడం ఏంటి? వాడిని ఈరోజు నేను హతము చేస్తా, అందుకు బహుమానం ఏంటని అడుగుతున్నాడు. వాడితో యుద్ధం చేసిన వాడికి ఏ బహుమానాలు రాజుగారు ప్రకటించారని అడుగుతున్నాడు. అది ఆ నోట సౌలు దగ్గరికి వెళ్ళింది. సౌలు దగ్గరికి పోతే సౌలు మరి ఏ అవకాశం లేక ఆ చిన్నవాడిని పంపడానికి సిద్ధపడి దానికి ముందుగా కొనసాగుతూ ఏమన్నాడంటే, నా అంగి యుద్ధానికి సంబంధించి నేను వాడే పరికరాలన్నీ అతను తొడగండి. అప్పుడు దావీదు అన్నాడు, నాకు ఇవేవి అలవాటు లేవు, నాకు అలవాటు లేవు, వాడుకు లేవు, నాకు దేవుడిచ్చినది నేను వాడతా, నాకు ఒడిసెలు రాయి చాలు, నా పరికరాలతోనే నేను వెళ్ళి వాడిని చేయిస్తా. ఆశ్చర్యపోతున్నారు అందరూ. కానీ వారందరి దృష్టి వాడి దేహం మీద ఉంది. ఎవడి దేహం మీద? గొలియాతు దేహం మీద ఉంది. 6 మూలల జానుడు అనే ఆ దేహం మీద ఉంది. కానీ దావీదుకు మాత్రం ఒకటే ఉంది, అదేంటంటే సున్నత లేనివాడు బలహీనుడు. ఏంటంట? సున్నత లేనివాడు బలహీనుడే. వాడు దేహానికి ఎంతుండా, వాడు మాత్రం నా ముందు చిన్నవాడే. ఆ గొలియాతు చంపడానికి వెళ్తే వాడు అంటాడు, నేను అన్న కుక్కన నా దగ్గర కర్ర తీసుకొని రాయి తీసుకొని వస్తానని అడుగుతాడు. అప్పుడు దావీదేమంటాడు, నువ్వు కుక్కవే, ఈరోజు నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు భూజంతువులకు నేను ఆహారంగా వేస్తాను అంటాడు. ఇక్కడ మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భౌతికమైన ఆహారము మనకి అన్ని దినాలు ఆరోగ్యాన్ని ఇవ్వదు.
అందుకని యేసుప్రభు వారి కాలంలో యేసుప్రభు వారు ఒక మాట అంటాడు, సాతాను వచ్చి యేసుప్రభుని శోధించినప్పుడు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించడం రాయబడింది అని అన్నాడు. కనుక మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకి భౌతికమైన ఆహారం కంటే ఆత్మ సంబంధమైన ఆహారం మనకు బలాన్ని ఇచ్చుద్ది. ఆత్మ సంబంధమైన ఆహారం మనకు బలాన్ని ఇచ్చుద్ది. అయితే ఇక్కడ సున్నతి ఎన్ని దినాలు అప్పుడు చేయించారంట? ఎన్ని రోజులు? 8వ రోజే సున్నతి చేయించాడు. సహజంగా మన పిల్లలకి ఏదన్నా టీకాలు వేయించాలంటే తల్లిదండ్రులు టీకా వేయించేటప్పుడు కళ్ళు మూసుకుంటారు, అమ్మో నా పిల్లలు టీకా వేయిస్తున్నారు, ఈ రోజు అంతా జ్వరం వచ్చింది, ఆందోళన. అవునా? చిన్న టీకాకి ఆందోళన పడతా ఉంటాం, అవునా? అలాంటిది 8 దినముల వయసు కలిగిన ఆ ఇస్సాకుని అబ్రహాం తీసుకెళ్లి సున్నతి చేయించినప్పుడు ఆ సున్నతి చేపిస్తే పడే బాధ అబ్రహాంకు తెలుసు అంతకుముందే, ఎందుకంటే దేవుడు అతనితో మాట్లాడాడు. 8 దినముల తర్వాత నీ ఇంట పుట్టిన ప్రతి ఒక్కరు సున్నతి చేయించుకోవాలంటాడు. 8 దినములకు చేయించింది ఒక ఇస్సాకే. 8 దినములప్పుడు మొట్టమొదటి భూమి మీద చేసింది ఇస్సాకే సున్నతి. అంటే నాజీరు, అంటే ఇతను దేవుని కుమారుడు. తన శరీరంలో ఒక గుర్తు ఏంటంటే ఇది ఫలానా, ఈ సున్నతి ద్వారాగా వీళ్ళు యెహోవా సంతతి వారు, యెహోవా జనము, ఆయన స్వకీయ జనం అనే ఒక నాజీరు, ఒక గుర్తింపు. దానికి ప్రతిగా బాప్తిజం ఈరోజు. అయితే మనము బాప్తిజం తీసుకొని లోకస్తులైన వారు ఎంత దారుద్యం కలిగి ఉన్నా, ఎంత దేహం కలిగి ఉన్నా, ఎంత గొప్పవారైనా, ఎంత ధనికులైనా, ఎంత బలవంతులైనా వారిని మనము వారి ధనము, బలము, లేకపోతే అధికారాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏం కలిగి ఉన్నాం? రక్షణ కలిగి ఉన్నాం, సున్నతి కలిగి ఉన్నాం, మారు మనసు అనే బాప్తిజం కలిగి ఉన్నామా లేదా? మనం ప్రధానం చేయబడ్డాం ప్రభుకి. మనల్ని చేసుకోబోయేవాడు గొప్పవాడు, మన రాజు గొప్పవాడు. కనుక మన బలం ఎవరు? ఆయనే. దావీదు ఏమన్నాడంటే యుద్ధం యెహోవాదే, యుద్ధం చేసేది యెహోవా. సున్నత లేని వీడిని చూసి మీరు భయపడేది ఏంటి? సున్నత లేనోడంటే నాకు చులకన. ఎవరికి చులకన? దావీదుకు చులకన. అందుకనే దావీదుని గురించి అంత గొప్పగా రాయబడింది. కనుక మనం పోరాడున్నది ఇప్పుడు గొలియాతు లాంటి వాళ్ళతో కాదు, కానీ ఈ లోక సంబంధమైన దురాత్మ సమూహంతో. ఎవరితో? ఈ లోక సంబంధమైన దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం. అది మనకి ఆ దురాత్మ సమూహం మన మీద దాడి ఏ విధంగా చేస్తుందంటే మనల్ని ఆత్మీయంగా దేవునికి దూరం చేయడానికి నానా రకాలైన శోధనలు, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, కుటుంబపరంగా, దాంపత్యపరంగా, ఆస్తుల పరంగా అనేక విధాలుగా మన మీద దాడి చేస్తూ ఉంటుంది. అవతల వారు ఎలాంటి వారైనా కానీ, ఆమె ఒక స్త్రీ తిరగటి రాయి తీసుకొని ఎక్కడికి ఎక్కింది? గోపుర శిఖరానికి ఎక్కింది. ఆమె గురి ఏంటంటే ఆ మూర్ఖుడిని చంపేయటం. అతను ఎంత రాక్షసుడు, ఎంత బలవంతుడు, అతను ఎంత సైన్యం ఉందో అవేమి చూడలా, తన జనాంగాన్ని కాపాడుకోవాలనుకుంది. అలాగే ఎస్తేరు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన దగ్గర నుంచి సెలవు లేకోకుండా ఆయన దగ్గరికి సుధాగా వెళ్ళడానికి ఎవరికి అధికారం లేదు. ఏ రాణిని రమ్మంటే ఆ రాణి రావాలా, ఎవరు రమ్మంటే వాళ్ళు రావాలా, రాజుగారి సెలవు లేకుండా రాకూడదు. కానీ ఈమె వెళ్ళింది. కారణం ఏంటంటే ఈమె దేవునికి ప్రతినిధిగా వెళ్ళింది, తన ప్రజలను కాపాడుకోవడానికి వెళ్ళింది. ఈరోజు మనం అందరం కూడా సున్నతి చేయబడిన వారము, అనగా మారు మనసు బాప్తిసం పొందిన వారము, నశించిపోతున్న మన మిత్రుల పక్షంగా, మన సహోదరుల పక్షంగా, కుటుంబీకుల పక్షంగా మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలా? ఏం చేయాలా? యుద్ధం చేయాలా, అంతే. అందుకనే నా యొద్దకు రండి, నేను ఆహారాన్ని సిద్ధపరిచాను, ఆ ఆహారాన్ని మీరు భుజించండి. అదేం చేసిద్దంటే జ్ఞానం లేని వారు లేక నడవద్దు, తెలివి కలిగి చక్కని మార్గంలో నడిపించింది మిమ్మల్ని. జ్ఞానం లేని మార్గంలో మిమ్మల్ని నడపదా నా దగ్గరకు తీసుకొచ్చే నేను మీకు ఇచ్చే భోజనం. అందుకనే ఆయన ఇర్మియాతో, ఎహెజ్కేలుతో ఒక మాట చెప్పాడు, నేను మీకు ఇచ్చు దాన్ని మీరు భుజించండి అని అన్నాడు. వాళ్ళు భుజించారు. వాళ్ళు భుజించి ఆ ఆహారం ఏ విధంగా ఉందో ఆ రుచిని మనకు చెప్పారు. ఏం చెప్పారు? ఒకరేమన్నారంటే క్రొవ్వు మెదడు తిన్నట్లుగా ఉందన్నారు. ఇంకొకరేమన్నారు పాల కంటేను, జుట్టు తేనె దారాల కంటేను మధురముగా ఉన్నది అన్నాడు. కనుక అది దేవుని వాక్యమే, అది దేవుని వాక్యమే. వాక్యాన్ని కనుక మనము ఆ వాక్యాన్ని మనం తింటూ ఉంటే అది మన సర్వ శరీరానికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, మన ఎముకలకు సత్తువును, మన జీవితాలకు రక్షణ బలాన్ని పెంచుద్ది. ఎక్కడ కూడా మనము ఆత్మ సంబంధంగా పడిపోకుండా కాపాడుద్ది. ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని తినాలా, దేవుని వాక్యాన్ని భుజించాలా, దేవుని వాక్యాన్ని వినాలా.
చదవగలిగేవారు చదవాలా, చదువులేని వారు వినాలి, చదివించుకోవాలి, వినాలి. ఆ విధంగా ఉంటే, అందుకని అక్కడ ఆయన ఏమన్నాడంటే, నా దగ్గరికి రండి, నేను మీకోసం భోజనం సిద్ధపరిచా. అందుకని క్రొత్త నిబంధనలు యేసుప్రభువు ఏమన్నాడు, నేనే జీవమును జీవాహారమును నేనే. జీవాహారం ఎవరు మనకి? ఇప్పుడు మనం ప్రభు బలలో చేయబెట్టబోతున్నాము. ఆయన మన కొరకు ఏమి సిద్ధపరిచాడు? ఇక్కడ ప్రభు బల్ల సిద్ధపరిచాడు. ఆ బల్ల ఏంటి? ఆయన శరీరము, ఆయన రక్తము. ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసాన్ని మనం తీసుకోబోతున్నాం. మనం ఇప్పుడు ఏమై ఉన్నాం? శక్తివంతులమై ఉన్నాం. ఇంతకంటే భూమి మీద బలమైన ఆహారం ఏమీ లేదు. ఇంతకంటే బలమైన ఆహారం ఏమీ లేదు. ఆ బలమైన ఆహారాన్ని తీసుకుని నీకు దాన్ని బలాన్ని ఎరగకపోతే నిష్ప్రయోజనం. ఇక్కడ మనం ఒక్క మాట జ్ఞాపకం చేస్తాం. దావీదు ఒక్కడైనా సున్నతి పొందింది. ఇశ్రాయేల్ అందరూ సున్నత లేదా అప్పటికి? కానీ అందరికీ సున్నతి ఉంది. కానీ వారిలో ఏం గుర్తిస్తలేదంటే, వారు భౌతికమైన ఆరుమూరల జానడం వైపే చూస్తున్నారు. దావీదు యుద్ధానికి వెళ్తేప్పుడు నాకు కూడా వాడు కొంచెం ఎత్తుగా కనపడుతున్నాడు, నాకు కొద్దిగా హై హీల్స్ ఇవ్వండి. ఎంత హై హీల్స్ అనేది? ఎత్తుమడాలు చెప్పులు అనుకుందాం తెలుగులో, నాకు ఇంగ్లీష్ రాదులే. ఎత్తుమడాలు చెప్పులు ఇవ్వండి, లేదా నన్ను ఎత్తుగా చూపించండి, లేదా రథం మీద ఎక్కెళ్తా, ఎత్తుగా కనపడతాను, గుర్రం మీద ఎక్కెళ్తా అన్నాడా? వాడి దేహంతో నాకు సంబంధం లేదు. వాడు సున్నత లేనోడు అంతే. వాడు దేవుని బిడ్డ కాదంతే. వాడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు, దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు, దేవుణ్ణి అవమానపరుస్తూ దేవుణ్ణి వాడు గాయపరచాలనుకుంటున్నాడు దేవుని ప్రజల్ని. కనుక వాడిని నేను సింపుల్గా ఈరోజు ఆడి శరీరాన్ని, ఆడి తలని ఖండించేసి ఆకాశ పక్షులకి భూజంతువులకి ఆహారంగా వేస్తానన్నాడు. ఆ పౌరుషం మనలో ఉండాలా, ఆ రోషం మనలో ఉండాలా. మన బిడ్డలు, మన బంధుమిత్రులు, రక్త సంబంధికులు ఎవరైనా వారి వారి సమస్యల్లో, శోధనలు, ఇరుకుల్లో ఉన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినా విడిపించబడరు. కొంతమంది నిలువు దోపిడికి వెళ్ళినా విడిపించబడరు, మొక్కుకున్నా విడిపించబడరు, ఇంకెక్కడికి వెళ్ళినా విడిపించబడరు. ఈరోజు మన సహోదరి ఏదో ఆ తల్లిదండ్రులు మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళింది, మంచిది. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా మన సమస్యల నుంచి విడిపించేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. గొలియాతు చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఉన్నాడు. దేవుడు విడిపించగలడు అని నమ్మి విశ్వసించే వాళ్ళు అక్కడ దావీదు ఒక్కడే కనపడ్డాడు. అసలు ఆ పని చేయవలసిన సౌలు కూడా ఏం చేశాడు? భయపడి దాక్కున్నాడు. కాబట్టి మరి మనము ఏ విధంగా ఉన్నాం? అబ్రహాము 8 దినముల వయసు కలిగిన తన కుమారుడికి సున్నతి చేయించాడు. అందులో ఉన్న బలం ఏంటో తెలుసా? అబ్రహాములో అన్న చిన్న చిన్న లోపాలు కనపడ్డాయి, కానీ ఇస్సాకులో ఏ లోపం కనపడలా. అందుకనే ఇస్సాకు ఎక్కడ విత్తనం వేసినా అది ఏ విధంగా ఫలించింది? చెప్పండి, బాగా చప్పట్లు కొడితే దేవుడు అని భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు అంటే అందరూ ఒకసారి కొట్టాలా, టప 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 కాదు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు ఎక్కడ విత్తనం వేసినా నూరంతల ఫలితాన్ని చూశాడు. రెండోది, ఇస్సాకు పూడ్చిన బావులను తవ్వితే ఎక్కడ తవ్వితే అక్కడ ఏమంటే జలలు గల ఓట్లు పడ్డాయి, జలలు గల ఓట్లు బయటపడ్డాయి. కాబట్టి మనం ఏ విధంగా పెరగాలి అంటే ఇస్సాకులాగా పెరగాల. ఇస్సాకులో ఉన్న గొప్ప విధేయత మనలో ఉండాలి. ఇస్సాకుకి 8 సంవత్సరాలప్పుడు సున్నతి చేయించినప్పుడు అతను మౌనంగానే ఉన్నాడు. దానికి అప్పుడు అతనికి లోక జ్ఞానం తెలియదు. లోక జ్ఞానం అంతా తెలిసి మెడ మీద కత్తి పెట్టుతున్నప్పుడు మౌనంగానే ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అయ్యా, నా దేవుడు నిన్ను బలి అడిగాడయ్యా. ఏమడిగాడు? బలి అడిగాడయ్యా అని అన్నాడంట. మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఆ కింద పర్వతం ఎక్కేటప్పుడు తీసుకొచ్చిన దాసుని అక్కడ ఆపేసి, అయ్యా మేమిద్దరం వెళ్ళి బలి ఇచ్చి వస్తామన్నాడు. అబ్రహాములో విశ్వాసం చూడండి. బలికే ప్రతిదీ కూడా విశ్వాస సంబంధమైన మాటే. బిడ్డల విషయంలో ఏమన్నాడు? బలి అడిగాడు. వెళ్తుంది ఇద్దరే. ఏం చెప్పాలా? అబ్రహాము నేను బలిచ్చి వస్తానన్నా, కానీ మీ ఇద్దరం వెళ్ళి బలి అర్పించి వస్తామన్నాడు. పైకి ఎక్కాడు, కట్టెలు పేర్చాడు, కత్తి సిద్ధం చేశాడు, నొప్పు సిద్ధం చేశాడు, అన్ని సిద్ధం చేశాడు. అప్పుడు కొడుకు అడిగాడు, నానా మరి బలి పశువు మర్చిపోయొచ్చు నాన్న. అప్పుడు అంటున్నాడు, నానా నా ప్రభు నిన్ను బలిమన్నాడు. ఏమైనా అడ్డం తిరిగాడా? ఉదాహరణకి 14 సంవత్సరాల వయసు అనుకుందాం. ఎవరికి? ఇస్సాకుకి. అప్పుడు 114 సంవత్సరాల వయసు కలిగిన వాడిని పడేయటం ఎంతసేపు? 114 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాముని
14 సంవత్సరాల యవనుడు నెట్టేటి ఎంతసేపు నెట్టేసాడా? నా కాళ్ళు చేతులు కట్టయినా కట్టెల మీద పెట్టి ఒకవేళ కత్తి పడేటప్పుడు నేనేమన్నా పారిపోతానేమో. నీ దేవుడు నన్ను బలి అడిగాడు అంటే నేను ఎంత శ్రేష్టమైన వాడిని. నీ దేవుడికి మచ్చైనను డాగైనను లేనిది కావాలని నువ్వు చెప్పావు కదా. ఏమడిగాడు? 15వ అధ్యాయంలో మచ్చైనను డాగైనను ఎంగిలి చేయనిది కావాలి కదా. అక్కడ ఆకాశ పక్షులు 15వ అధ్యాయంలో మాంసాన్ని ఎంగిలి చేస్తేనే దేవుడు గద్దించాడు అన్నావు కదా. అయితే నేను దేవునికి ఎంత ప్రియమైన వాడని, నేను దేవునికి ఎంత ఇష్టమైన వాడని అలా పెంచాలి, అలా పెరగాల. అబ్రహాము ఈరోజు కూడా అబ్రహాము జీవితాన్ని గురించి మనల్ని ఆ విధంగా పెరగమని చెప్తున్నాడు. కానీ మనమే ఇస్సాకులా పెరగట్లా. చెప్పబడుతుందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. గోడ మీద పిడకలు కొట్టినట్టు ఉంది, చప్పలు కొట్టినట్టు లేదు. దేవుణ్ణి ఘనంగా మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాము ఇస్సాకు జీవితం ద్వారా మనల్ని ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇస్సాకులా పెరగాల. ఎందుకు ఇస్సాకులా పెరగాలంటే అబ్రహాములో చిన్న చిన్న అవిధేయతలు ఉన్నాయి, కానీ ఇస్సాకులో ఏ అవిధేయత లేదు. అందుకని ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థానంలో ఉన్నా కానీ ఆశీర్వాదాన్ని చూశాడు, దీవెన చూశాడు. వారు తొవ్విన బాగుని స్వాధీనం చేసుకున్నా కానీ వెళ్ళి మళ్ళీ ఒక చోట తవ్వాడు. అక్కడ కూడా జనాలు కలగొట్టలేమండి. అంత శ్రేష్టమైన దీవెనను అనుభవించిన వాడు ఇస్సాకు. ఈరోజు మనం అందరం ఏం చెప్పుకుంటామంటే, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అబ్రహామే, నువ్వు విశ్వాసవే, కానీ నువ్వు ఇస్సాకువా? ప్రతి విశ్వాసి కూడా ఇస్సాకు లేకుండా ఉండాలని దేవుడు పిలిచాడు. ప్రతి విశ్వాసి కూడా రక్షించబడి బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా ఇస్సాకు లేక నాజీరు చేయబడి ప్రతిష్ఠించబడి తన మనస వాచ కర్మన ప్రభువుకి అంటుకట్టబడి ఉండాలి. అప్పుడు మన ఫలభరితమైన జీవితాన్ని మనం చూడగలం. అందుకని దేవుడు మరి ఈ మధ్యాహ్న సమయంలో చక్కని మాట ఏమన్నాడు? నా యొద్దకు రండి, నేను భోజనాన్ని సిద్ధపరిచాను, ఆ భోజనాన్ని తినండి. నేను ఒక పానీయాన్ని, ద్రాక్షరస పానీయాన్ని సిద్ధపరిచాను, త్రాగండి అని అన్నాడు. అందుకని మనము ఏ విధంగా ఉండాలి? మనము ఆయన శరీరాన్ని మనం ఎవరమే? నిబంధన జనులు. అబ్రహాముకు దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనను అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుడితో దాన్ని స్థాపించాడు. 8 దినముల వయసున్న నీ ఇంట పుట్టిన వారినైనా, నువ్వు వెండితో కొనుక్కున్న వారినైనా వారి గోప్య చరమును సున్నతి చేయించాలన్నాడు. సున్నతి చేయించాడు. అందుకని వారి బలం ఏంటంటే వారి దేహం కాదు, వారి ఆస్తి కాదు. ఆస్తి ఎక్కడైనా వారు ఏమన్నా తమ జనాన్ని చూసి ఏమన్నా గర్వించారా? మీకు గొప్ప విషయం చెప్పమంటారా? గిద్యోను ఎంతమందితో యుద్ధం చేశాడు? 300 మందితో యుద్ధం చేశాడు. ఎంతమందితో? సంఖ్యను తగ్గించాడు దేవుడు. ఎందుకు తగ్గించాడంటే, గొప్ప జనం మీదకి గొప్ప జనాన్ని వేసుకొని వెళ్తే వాళ్ళ దేవుడు ఏం గొప్ప కార్యం చేశాడు అంటారు కదా. అందుకని సంఖ్యను తగ్గించుకుంటూ వెళ్ళి 300 మందితో అంత పెద్ద సైన్యాన్ని ఓడించాడు, జయించాడు. అంత పెద్ద 6 మూరల జానడైన వాడిని ఎదుర్కోవడానికి దావీదు చిన్నవాడుగానే వెళ్ళాడు. దావీదు బలమే యెహోవా. నేను యుద్ధం చేసేది నేను కాదు, నా తరపున యుద్ధం చేసేది ఎవరు?
ఈ యుద్ధం యెహోవాది, నేను ప్రతినిధిగా నిలబడ్డా అంతే. కనుక మరి మన మీద, మన కుటుంబీకుల మీద, బంధుమిత్రుల మీద దాడి జరుగుతూ ఉంది. ఏ విధమైన దాడి జరుగుతూ ఉందంటే వారు అనేకమైన వ్యసనాలకు బానిసలైపోయి, వారు తాగుడు, మద్యం, రకరకాలైన వ్యసనాలకు బానిసలైపోయి, దేవునికి దూరం అయిపోయి, విగ్రహారాధనకు బానిసలైపోయి, మూఢాచారాలకు బానిసలైపోయి, వారు మరి దేవునికి దూరం అయిపోతూ నరకానికి దగ్గరైపోతున్నారు. అలాంటి వారితో మనం ఏం చేయాలి? అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలా. మనం నిబంధన చేయబడి ఉన్నాం కానీ మనం యుద్ధం చేయాలా. మనం యుద్ధం చేయనది శరీరులతో కాదు కానీ ఎవరితో? అంధకార సమూహముతో, అంధకారమందు సంచరించు దురాత్మ సమూహముతో మనం యుద్ధం చేస్తున్నాం. కనుక మరి మనము మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, గొప్ప దీవెని పొందుకోవాలంటే, అబ్రహాము మన విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఏ విధంగా పెంచాడో ఆ విధంగా మనం కూడా పెరగటానికే ఆయన జీవితాన్ని గురించి, ఆయన పెంచిన విధానాన్ని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అది తెలిసిన మనం ఏం చేయాలంటే ఆ విధానాన్ని నేర్చుకోవాలి. నోరు తెరిస్తే అందరం ఏం చేస్తామంటే, అయ్యా అబ్రహాము దీవించాను, అను దీవించు, ఇస్సాకుని దీవించాను, అను దీవించు, యాకోబుని దీవించాను, అను దీవించు. అవునా? వాళ్ళని దీవించిన నిన్ను దీవించవేంటి? అబ్రహాములాగా నిన్ను దీవించాలి, ఇస్సాకులాగా నిన్ను దీవించాలి, యాకోబులాగా నిన్ను దీవించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా వారిని దీవించినట్టు నన్ను దీవించు అని అడిగేటప్పుడు, నేను అబ్రహాము సంతతికి చెందినదానని, అబ్రహాము సంతతికి చెందినవానని, నేను అలాంటి నిష్ట కలిగి, ఇంకో మాట ఏంటి, నాజీరు చేయబడి, ప్రతిష్ఠించబడి, ఇంకా సాక్షిగా ఉన్నా కనుక మరి నన్ను కూడా ఇందును బట్టి దీవించు. అబ్రహామును దీవించవయ్యా, నన్ను దీవించు. అబ్రహాము తన బిడ్డలు ఏ విధంగా పెరగాలి అనుకున్నాడో ఆ విధంగా మనం పెరుగుతున్నామా? మనం ఆ విధంగా సాక్ష్యంగా ఉంటున్నామా? కత్తి తీసుకొచ్చి ఖండించడానికి గొంతు మీద పెట్టాడు, చెయ్యలా ఎత్తాడు. ఏమైనా కదిలేడా? లేదు కదా. ఎదిరించాడా? లేదు కదా. గొప్ప విషయం ఏంటంటే మనము చిన్న చిన్న బలహీనతలు కూడా దేవుని దగ్గరికి వచ్చి మోకరించి, అయ్యా ఇవాళ నాకు ఈ నష్టం కలిగింది, ఎందుకు కలిగింది? అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు వచ్చింది? నేను నీకన్నా ఏ విధంగా ఉన్నాను, నేను సాక్షిగా ఉన్నాను, లేకపోతే నేను రెస్పాన్స్ ఉన్నాను, లేకపోతే నేను ఇవి ఇచ్చా, అవి ఇచ్చా, అది చేసా, ఇది చేసా, అమ్మో ఎన్నెన్నో చెప్తాను. ఇవేవి కూడా దేవుడు చేసిన ఆ త్యాగానికి గొప్పవే కావు, చెప్పుకోదగినవి కావు. ఇక్కడ అబ్రహాముని గురించి ఆ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీ ఇంట పుట్టిన వారినైనను, నీవు వెండితో కొనిన వారినైనను, నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సున్నతి పొందాలి. వెండితో కొనబడిన నీ ఇంటికి వచ్చిన నీ వారైన వారందరూ సున్నతి చేయబడాలి. అయితే ఆ కాలంలో వెండితో కొన్నారు, ఈ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్యులమైన మనవల్ని మన పాపముల చేత, అతిక్రమముల చేత, శాపముల చేత చచ్చిన వారమైన మనవల్ని తన ప్రాణం ఇచ్చుకున్నాడు. ఎలా కొన్నాడు? తన ప్రాణం ఇచ్చుకున్నాడు. అక్కడ అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు, అయ్యా అబ్రహామా, నీవును నీ ఇంటి వారందరూ నాకు నాజీరు చేయబడాలి. ప్రపంచం మొత్తం మీద నీ బిడ్డలు వేరుగా ఉండాలి. ప్రపంచం అంతా ఒక రకంగా ఉండాలి, నీ సంతానం వేరుగా ఉండాలి. ఎందుకంటే వారు నా సంతతి వారు, నాకు నాజీరు చేయబడిన వారు, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన వారు. కనుక వారిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. అయితే వారు నీ ఇంటి పుట్టినా కానీ, లేదా నువ్వు వెండితో కొన్నా కానీ, ఈరోజు మనమందరినీ ప్రభు యేసుక్రీస్తు వారు కొన్నాడు. ఏ విధంగా కొన్నాడు? దేని పెట్టి కొన్నాడు? తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, తన ప్రాణం ఇచ్చి కొన్నాడు, విలువైన దాని నుంచి మనల్ని కొన్నాడు. విలువైన, శ్రేష్టమైన, ఏ పాపము లేని ఒక బలిగా ఆయన తనకు తానుగా ఈ లోకానికి వచ్చి రిక్తునిగా చేసుకొని అర్పణగా తనకు తాను అర్పించుకొని మనల్ని కొన్నాడు. ఇంత విలువ పెట్టి కొన్న మనము విలువైన వారిగా ఉండాలా. ఎలా ఉండాలా? విలువైన వారిగా ఉండాలా. మీకు ఒక మాట చెప్తానండి. క్రొత్త గిన్నె తీసుకొని అందులో ఉప్పు వేసుకొని తీసుకురండి అన్నాడు ఎలీషా. ఎక్కడికి? నీటి ఊట దగ్గరికి. ఆ క్రొత్త గిన్నెలోని ఉప్పు నీటిలో వేసి ప్రార్థన చేశాడు. క్రొత్త గిన్నె ఆ నీటిని బాగు చేసిందా? క్రొత్త గిన్నె యేసు ప్రభువే.
క్రొత్త గిన్నెలో నువ్వు ఎలా ఉండాలంటే సారవంతమైన వ్యక్తిగా ఉండాలా, ఉప్పు లేకుండా ఉండాలా. నువ్వు నిస్సారమైన వ్యక్తి అయితే గిన్నెలో నుంచి తీసి బయట పారిపోతాడు. ఏం చేస్తాడు? సంఘంలో మనం ఎలా ఉండాలంటే సారవంతమైన వారిగా, ఉప్పు లేకుండా మనం. నువ్వు వెలుగుచు అనేకులు వెలుగుస్తూ, నేను సారవంతమైన వ్యక్తిని అని అన్నాడు ఆయన. అబ్రహాము గుణము, అబ్రహాము లక్షణాలు, అబ్రహాము పోలికలు కనుక అబ్రహాం పిల్లలు అనబడుతున్న వారిలో లేకపోతే, అబ్రహాము సంతతి 100 మందిని లెక్కేస్తే ఆ 100 మందిలో వారికి ఒక నాజీర్ అనేది దేవుడు నియమించాడు. ఆ నాజీర్ అనేది ఎవరిలో లేదు, వాడిని తీసుకొచ్చి బయట పడేస్తాడు. పడేసేస్తాడు. అందుకని యేసు ప్రభు వారి గుణ లక్షణాలు, ఆయన బీజం మనలో లేకపోతే ఆయన కూడా ఏమంటాడంటే తీసుకొచ్చి నేను బయట పారబోస్తాను. ఉప్పు నిస్సారం అయితే బయట పారవేయబడితే సారవంతమైన ఉప్పుగా నీవు ఉండాలి. సంఘములో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి, దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలి. ఇస్సాకుని ఎందుకు ఇచ్చాడంటే, ఇస్సాకు ముందుగానే తొందరపడి ఇస్మాయిల్ని అన్నాడు, అబ్రాహాము సారాను హాగరు. అయితే అప్పుడు ఈ ఇస్సాకు పుట్టక మునుపు అబ్రహాం ఏం చేశాడంటే ఇస్మాయిల్ కోసం ప్రార్థన చేశాడు. అయ్యా ఇస్మాయిల్ దీవించయ్యా అని. అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నేను ఇస్మాయిల్ దీవిస్తా, ఇస్మాయిల్ని కూడా గొప్ప జనముగా చేస్తా, నా నిబంధనకు మాత్రం ఎవరు? నేను శారాగా గర్భాన్ని ఇస్తాను, వచ్చే ఈ ఏటకి శారా గర్భవతి కుమారుడిని కనిది ఇస్సాకు అని పేరు పెట్టు, అతన్ని నేను నా జనముగా నేను ప్రతిష్ఠిస్తా. కాబట్టి మనము ఆయన జనముగా, మన కుటుంబంలో అనేక మంది ఉండొచ్చు, కానీ ప్రతిష్ఠిత చేయబడిన వారు, నాజీరు చేయబడిన వారు, మారు మనసు బాప్తిసం పొంది సాక్షిగా జీవించేవారు ఎవరైతే ఉన్నారో, మరి వారిని దేవుడు ఏ విధంగా ఉంచుతారన్నాడంటే ఇస్సాకులాగా ఉంచుతారన్నాడు. ఎలాగో ఇస్సాకులాగా. మనము ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదాన్ని కోరుకునే విధానం ఉంటుంది కదా. ప్రతిరోజు మనం మొదలు పెడతాం, తన ప్రభు నన్ను దీవించు, నా బిడ్డలు, నా భార్య, నా భర్త, నా కుటుంబము, నా తల్లి, నా తండ్రి. ఇదేనా? వీళ్ళందరిని ఎలా దీవించాలంటే అబ్రహాము లేక, ఇస్సాకు లేక, యాకోబు లేక అంత ఆస్తి మనం ఏం చేసుకుంటాం? అప్పట్లో ట్యాక్స్ లేదు కాబట్టి వారికి వేల ఆస్తి, గొప్ప ధనవంతులు అయ్యారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయనుకో, మనకి ఏమొచ్చి పడితే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పడతారు. కాబట్టి అంతా మనకు వద్దు. కానీ మనం ఏం ప్రార్థించాలంటే, ప్రభువా నేను అబ్రహాము కుమారుడు ఇస్సాకు లేక నేను జీవిస్తున్నాను కాబట్టి, అంటే యేసు ప్రభు బిడ్డగా నేను బ్రతుకుతున్నాను కాబట్టి, యేసు ప్రభు లక్షణాలు, యేసు ప్రభు పరిమళ వాసన, ఆయన ఏం చేశారంటే మీరు ఎలా ఉండాలి అన్నాడు, మీరు పరిమళ వాసనగా ఉండుటకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మురికి వాసన రావడానికి కాదు ఆయన ప్రాణాన్ని ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు? పరిమళ వాసనగా రావడానికి. అందుకనే ఏలియా దగ్గరికి వచ్చినాక ఎలీషాని విడిచిపెట్టి వెళ్తేప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నీవు చేసిన అద్భుతాలు నేను 2 పాళ్ళు చేయాలన్నాడు. ఇప్పుడు ఏమైంది? తన యజమానుడు ఎంతవరకు పరిచయం అయ్యాడు, అంతకు 2 అంతల పరిచయం ఎలీషా అయ్యాడు. అందుకని యేసు ప్రభు వారు ఏమనంటే, నేను చేసిన అద్భుతాల కంటే నా యందు విశ్వాసం ఉంచువారు మరి ఎక్కువ అద్భుతాలు చేస్తారు, మరీ గొప్ప చేస్తారు. మరి మనం విశ్వాసం ఉంచామా లేదా? నిజమేనా? విలువలు పెట్టారా లేదా? లాకర్లో దాసారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయంలో విశ్వాసం సన్నగిల్లకూడదని దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తుంది. ఇది ఆత్మీయ ఆహారం. ఏ ఆహారం ఇది? మీరు సిద్ధపరచుకున్నది, మీ ఇంటి దగ్గర సిద్ధపరచుకున్నది మీ శరీరానికి ఆహారం. ఇక్కడికి వచ్చి మీరు తీసుకునేది ఏంటిది? ఆత్మీయ ఆహారం. ఇది ఆయన ఏమన్నాడంటే మీరు భుజించండి. వారు భుజించారు, వారికి క్రొవ్వు మెదడులాగా ఉందంట. మరొక ఆయన ఏమన్నంటే తేనె కంటే జుట్టు తేనె దారుల కంటే మధురముగా ఉంది అన్నాడు. నేనే జీవాహారాన్ని. ఈ జీవాహారాన్ని మీరు ప్రతినిత్యము కూడా ఉదయాన్నే లెగవాలా, బైబిల్ చదవాలా, ప్రార్థన చేసుకోవాలా, సాయంత్రం బైబిల్ చదవాలా, ప్రార్థన చేసుకోవాలా, అవకాశం ఉంటే మధ్యాహ్నం కూడా. దానియేలు సింహాల నోలను మూయటానికి గల కారణం ఏంటంటే, అతను సింహాలను ఓడించే అంత దారిద్ర్యం కలిగి లేడు, అంత బలం లేడు, అంత యుద్ధశూరుడు కాదు. చెప్పబడింది ఎక్కడన్నా దానియేలు గురించి, దానియేలు కత్తి ఎలా తిప్పగలడు, వెళ్ళి ఇసరగలడని ఎక్కడ ఉందా? లేదు. దానియేలు ఈ విధంగా ప్రార్థన చేయగలడు. ఏ విధంగా? 3 మారు ప్రార్థన చేశాడు దానియేలు, సింహాల నోల్ని మోయించేశాడు. అలాంటి ప్రార్థన కావాలి, అలాంటి ప్రవర్తన ప్రభు మన దగ్గర నుంచి, పరివర్తన మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అప్పుడు నువ్వు అడగక ఉంటే అన్నీ అనుగ్రహించేవాడు ఆయన. నీకు కలిగి ఉన్న అక్కర్లు నువ్వు అడక్క ముందే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన మాట విన్నప్పుడు, నువ్వు ఆయన పోలికగా కనపడినప్పుడు, నువ్వు ఆయన స్వారూప్యంలో కనపడినప్పుడు, ఆయనకు మరలా ప్రసవ వేదన కలిగిస్తూ ఉంటే నీ మీద ఏమి ప్రేమ ఉండదు.
కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మనం ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళబోతున్నాం. ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళే ముందు ఆయన అంటున్నాడు ఈ విధంగా, నా యొద్దకు రండి, నేను సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించండి. మనము దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు, విన్న వాక్యాన్ని మరి విడిచిపెట్టిపోకుండా ఆ వాక్యాన్ని భుజించి నెవర వేసుకునే స్వభావం కలిగి ఉండాలని మధ్యాహ్న సమయం ప్రభు చెప్తున్నాడు. మనం ఏం చేయబడ్డామంటే నిబంధన చేయబడ్డాం. అబ్రహాము దేవునితో నిబంధన చేయబడ్డాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని దేవునికి నిబంధన చేశాడు. నీవు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఆ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని బట్టి మనం కూడా ఏం చేయాలంట? యేసు ప్రభు వారి స్వారూప్యంలో యేసు ప్రభు వారికి మహిమ తెచ్చేవారిగా, ఘనత తెచ్చేవారికి మనము ఉండాలి. తండ్రికి మహిమ ఘనత తెచ్చేవారికి మనం ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఉదయకాల సభలో సాక్ష్యం విన్నాం, చక్కని సాక్ష్యం. వారు ఎంతో సంతోషంగా లేచి సాక్ష్యం ఎందుకు చెప్పారు? నా కుమార్తె మరి తన చదువుతున్న విద్యలో మంచిగా పాస్ అయింది, నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఒకవేళ ఫెయిల్ అయితే చెప్తారా? బాధే కదా. మరి శారీరానుసారంగా కలిగిన మన బిడ్డలు మన మాట వినకపోతే, మనకి గంత తీసుకురాకపోతే మనకి ఎంత బాధో. ఆత్మానుసారమైన ఆయన ఎలాంటి తండ్రి అయినాడంటే ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు, తన ప్రాణం పెట్టి మనల్ని కన్నాడు. ఆయనకు మనం ఎంతైనా నమ్మదగిన వారిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఈ మధ్యాహ్న సమయంలో నేను వాక్యం ముగించేస్తున్నాను. ఇప్పుడు నా యొద్దకు రండి, ఒకసారి చదవండి మూల వాక్యాన్ని. నా యొద్దకు వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించండి. తర్వాత వచ్చిన నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి. ఎలా అంట? ఇక జ్ఞానము లేని వారై ఉండక, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గంలో చక్కగా నడువుడి. చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనమందరము కూడా తెలివి కలుగు చేయు మార్గంలో చక్కగా నడిచేవారిగా ఉండాలని ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడాడు. తెలివి కలుగు చేయు మార్గంలో చక్కగా నడిచిన వాడు ఇస్సాకు, తెలివి కలుగు చేయు మార్గంలో చక్కగా నడిచిన వాడు దావీదు ఒక్క మాట అన్నాడు, సున్నత లేని వాడు మనతో పోరాటం ఏంటి? ఈ సున్నత లేని వాడితో పోరాడటానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మన పక్షంగా ఉన్నవాడు, నిబంధన చేయబడిన వాడు, మనతో నిబంధన చేసుకున్నవాడు యెహోవా ఉన్నాడు కదా, యుద్ధం చేసేది ఆయన కదా, మీరు ఎందుకు నిలబడతలేదు? ఒక దేశానికి సిగ్గొచ్చే విధంగా బాలుడైన దావీదు గొలియాతుతో పోరాడాడు. సైనికులందరికీ, సైన్యాధిపతులందరికీ, రాజులకు కూడా, రాజు కుటుంబీకులకు కూడా సిగ్గొచ్చే విధంగా ఆ యవనుడు వెళ్ళి గొలియాతుతో పోరాడాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీవు దావీదు లేక, నీవు సున్నత చేయబడి, నాజీరు చేయబడి, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది, ఆయనకి సాక్షిగా నువ్వు ముద్రించబడి, ప్రదానం చేయబడి, నువ్వే విధంగా ఉంటున్నావు? ప్రదానం చేయబడిన వ్యక్తిగా, విలువ కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి మధ్యాహ్న సమయంలో మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలా. మరి ప్రభు బలంలోనికి మనం ముందుకెళ్ళబోతున్నాం కనుక వాక్యాన్ని ముగిస్తున్నాను. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ఇంటిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించి తనకిష్టులైన వారిగా మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.